హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం కరకరలాడే గులాబీ పూలు తయారు చేసే విధానం చూసుకుందాం. ఎగ్ వేయకుండా, ఓకేనా? ఈ రెసిపీ నేను చెప్తాను. కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఒక అరకప్పు మైదా పిండి, అరకప్పు పంచదార, ఫుల్ కప్ బియ్యం పిండి అన్న వరిపిండి అన్న ఒకటే, ఒక 3 యాలకులు. పంచదార ఏమో 3 యాలకులతో కలిపి మిక్సీ కొట్టుకొని ఉంచుకోవాలి. ఒక గ్లాసుడు కొబ్బరి పాలు, అంటే ఒక పెద్ద కొబ్బరి చెక్కని నీళ్ళు వేసి మిక్సీ చేసుకొని ఇలా వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో అరకప్పు మైదా పిండి, కప్పు వరిపిండి, పంచదార పిండి 3 ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. తొందర పడుతుంది, ఇలా చూస్తే చిటికలో వచ్చేస్తాయి. అవన్నీ ఏం కాదు, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన పనేమి. జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోండి ఫస్టే, నీళ్ళు వేయకముందే. ఇంకా దీంట్లో నీళ్ళు కొబ్బరిపాలు వేసి నిదానంగా మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొబ్బరిపాలు ఏంటంటే మిక్సీ జార్లో ఒక పెద్ద కొబ్బరి చెక్క ముక్కలు తీసుకొని ఒక గ్లాసుల వరకు ఆపి నీళ్ళు వేసి మిక్సీ చేసి ఒక గిన్నెలో తెల్లటి గుడ్డ పెట్టి దాంట్లో వడపోసుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తాయి. మళ్ళీ దాంట్లో నీళ్ళు వేయకండి. ఆ పాలను తీసుకొని ఆ పాలు నీళ్ళు వేసి మనం మిక్సింగ్ బౌల్లో నీళ్ళు ఈ కొబ్బరి పాలు వేసి నిదానంగా కలుపుతూ ఉండాలి. ఈ కలపడంలోనే ఉంటుందండి. కలపాలి బాగా, అసలు ఉండలు లేకుండా. ఇది కలిపాక వెంటనే వేసుకోవచ్చు, లేదా ఒక 2 గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కలపడమే ఫస్ట్ కొంచెం చిక్కగా కలుపుకోండి. చిక్కగా అయితే కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు, కానీ పలుచగా అయితే మనం ఏం చేయలేము కదా. అందుకని చెప్పి చూసారా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోండి. అది కొంచెం చూపిస్తున్నాను కదా, పువ్వు ములిగేలా వేసుకొని బాగా పువ్వు కూడా వేడెక్కాలన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో ఆ పువ్వుని నుంచి ఆ పువ్వుని కూడా బాగా వేడెక్కించి ఇప్పుడు నేను బ్యాటర్ని చిన్న గిన్నెలో తీసుకున్నాను. చూసారా సౌండ్ వస్తుంది, అలా సౌండ్ వచ్చే వరకు బాగా పువ్వు కాలేక అలా మధ్యలో నుంచి చూసాక చక్కగా పువ్వు విడిపోతుందన్నమాట. విడకపోతే కార్నర్స్లో పొల్లలతో కొంచెం పొడిస్తే ఆటోమేటిక్గా అదే విడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేస్తే ఆటోమేటిక్గా అవి వేగి చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఒక్క పువ్వు కూడా విరిగిపోకుండా నాకైతే